డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనే పేరు మీద పొలాలు తీసుకుంటారు, హౌసెస్ తీసుకుంటారు, ఇంకా ఏంటంటే ప్లాట్స్ తీసుకుంటారు. ఓపెన్ ప్లాట్స్ అయినా కానీ, ఫ్లాట్స్ అయినా కానీ. సో ఈ మొత్తం రెంటల్ ఈల్డ్ వచ్చింది అని అంటారు. సో మీరేమంటారు, క్యాష్ ఫ్లో ఇస్ ద కింగ్ అని అంటారు. సో పొలాల మీద కౌలు డబ్బులు వస్తాయి, అపార్ట్మెంట్ తీసుకున్నాను ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వచ్చింది. సో ఇది కాదు అసలైన క్యాష్ ఫ్లో ఇస్ ద కింగ్ అంటారు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? వెల్దీకి రిచ్కి మధ్యలో ఉండే తేడా ఏంటి? నాకు కూడా డిక్షనరీ మీనింగ్ తెలియదు, బట్ నేను డిఫైన్ చేసుకుంది ఏంటి అని అంటే, ఆస్తులు అంటే వెల్దీ అని అంటాం, అవును. క్యాష్ ఫ్లో అంటే రిచ్ అంటాం. ధనవంతుడు అంటే అందరూ అనుకుంటారు, ఆస్తులు అంటే ధనవంతుడు అనుకుంటారు. అవును. ఆస్తులు అంటే ధనవంతులు కారు, మరి క్యాష్ ఫ్లో అంటే ధనవంతుడు అవుతాడు. ధనం ఆ ఫ్లో అవుతూ ఉండాలి. ఏదైతే ఇప్పుడు మనకి అసెట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సో ఆస్తులతో కూడా రెవెన్యూ వస్తుందిగా, అది కూడా ఆస్తులతోటి ల్యాండ్ అప్రిసియేషన్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి, కానీ ఆపర్చునిటీస్ రావు, అంటే బతకడానికి అవకాశం దొరకదు. ఒక ఇల్లు ఉంది సార్, ఇంటి ఎవ్రీ మంత్ రెంటల్ ఇల్లు వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఎంత వస్తుంది పర్సంటేజ్ లో చూడాలండి. సి హౌస్ బయింగ్ ఈజ్ నాట్ రాంగ్, బట్ వేర్ ఆర్ యూ బయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సో ఎప్పుడు కూడా అసెట్స్ ఆర్ నాట్ రాంగ్. బయింగ్ అన్ అసెట్ ఎట్ అ రైట్ ప్రైస్ ఎట్ అ రైట్ ప్లేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఇట్ కుడ్ బి ఎ మ్యూచువల్ ఫండ్, ఇట్ కుడ్ బి ఏ రియల్ ఎస్టేట్ హౌస్, ఏదైనా కానివ్వండి. సో ఇక్కడ హైదరాబాద్లో నార్మల్ ఒక అపార్ట్మెంట్ కొంటే ఎవ్రీ వన్ 3% ఇస్ రెంటల్ ఈల్డ్. మన వాళ్ళందరికీ తెలుసు, వ్యూవర్స్కి. అపార్ట్మెంట్లో 3% మించి రాదు. సో 3% అసలు మన క్యాష్ ఫ్లో కింద కూడా కన్సిడర్ చేయలేము. దానికి గల కారణం ఏంటి? మన రెగ్యులర్ ఇన్ఫ్లేషన్ ఇస్ గ్రోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 6%. ఒక మనిషి కింద మీద పడి కష్టపడి సంపాదిస్తాడు, 2 కోట్లు 3 కోట్లు సంపాదిస్తాడు. ఆ 2-3 కోట్ల రూపాయల ప్రాపర్టీని తీసుకొని వెళ్ళి అపార్ట్మెంట్కి దేనికో రెంట్కి ఇస్తున్నా కానీ, ఒక అపార్ట్మెంట్ లాగా రెంట్కి పెట్టినా కానీ, ₹1,00,00,000కి 25,000 చొప్పున మన రెంటల్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 75,000 వస్తుంది. అయితే ₹1,00,000 వస్తుంది. అంటే 3 to 4% మించి ఈల్డ్ రాదు. 3 కోట్ల రూపాయల స్థాయి వరకు వెళ్ళి ఒక అపార్ట్మెంట్ కొని రెంట్కి ఇచ్చిన మనిషికి ₹1,00,000 ఏం సరిపోతాయి బతకడానికి? మనకు ఆస్తి ఉండాలి, దాని నుంచి క్యాష్ ఫ్లో జనరేట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో క్యాష్ ఫ్లో జనరేట్ అవ్వాలి అని అంటే బెటర్ బై ఎ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్, దెన్ యూ విల్ గెట్ మోర్ రెంట్స్ మేబీ. అట్లా ప్లాన్ చేసుకోండి. అంటే క్యాష్ అనేది ఫ్లో అవుతూ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే డబ్బు అనేది కదలకుండా ఆగిపోయి ఉంటుందో అప్పుడు యాక్చువల్గా మనిషి పతనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రాబర్ట్ కియోసాకి గారు ఉంటారు మనకి, రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్. ఆయన దాదాపుగా 15,000 రెంటల్ ప్రాపర్టీస్ కొన్నారు. 15,000. సో ఆయన ఏం రెంటల్ ప్రాపర్టీస్ సొంత డబ్బులతో కొనలేదు, బ్యాంకులో లోన్ తీసుకుని కొన్నారు. ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ దెమ్ బికాస్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ లో అండ్ రెంటల్ ఈల్డ్స్ ఆర్ వెరీ హై. అంటే రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అమెరికా లాంటి దేశాల్లో. దాదాపుగా మనకి 5%, 6%, కొన్ని ఏరియాస్లో 7, 8, 9, 10 కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ రెంటల్ ఈల్డ్ పెరిగితే మళ్ళీ ప్రాపర్టీ అప్రిసియేషన్ కట్ డౌన్ అయితే డిఫరెంట్ బాల్ గేమ్. బట్ ఏంటి, ఆయన ఎక్కువ మనకి క్యాష్ ఫ్లోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు క్యాష్ ఫ్లో వచ్చింది అనుకోండి, ఆ క్యాష్ ఫ్లోని తీసుకెళ్ళి ఇంకొక ఈఎంఐ పెట్టుకుని ఇంకో ప్రాపర్టీ కొంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే 3 కోట్ల రూపాయలు ఒక రెంటల్ అపార్ట్మెంట్కి రెంటల్ ఇయడం లాంటిది కాకుండా దాన్ని అదే ఒక ఇండివిజువల్ హౌస్ కొంటున్నాం అని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంతో మనకి కొంచెం ₹1,00,000 గజం దొరుకుతుంది కదా మనకి చుట్టుపక్కల కూడా. ₹1,00,000 గజానికి అంటే మనకు 150 గజాలు అంటే 1,50,00,000 అవుతుంది. ఆ 1,50,00,000 మీద మనం అపార్ట్మెంట్ రాదు, 150 గజాల్లో కానీ ఒక ఇండిపెండెంట్ స్టాండర్డ్ అపార్ట్మెంట్ వస్తుంది, G+3 సరదా కట్టేస్తారు, G+2 G+3 కట్టేస్తారు. మంచిగా వాళ్ళు 1 BHK రెంట్కి ఇచ్చుకున్నా కానీ, 1 BHK వేసుకొని రెంట్కి ఇచ్చుకున్నా కానీ 2,00,000 పైన వస్తుంది. నీ జేబులో నుంచి డబ్బులు పెట్టింది ఏం లేదు, ₹1,00,000 బ్యాంక్ లోన్ తీసుకున్నావు, బ్యాంక్ కోడికి ఒక 80,000 ఎంతో కడతావు, పైన ఒక 1,20,000 నువ్వు పెట్టుకుంటున్నావు. నీ దగ్గర 3 కోట్ల బడ్జెట్ ఉంది, నువ్వు 1,50,000 ఖర్చు పెట్టి 1,50,000 రెడీగా ఉంది నీ దగ్గర. ఈ 1,50,000 తీసుకొని పోయి ఇంకొక కమర్షియల్ ప్రాపర్టీని ఎత్తుక్కో. లేదు అంటే దాన్ని తీసుకొని పోయి ఒక మ్యూచువల్ ఫండ్ IDCW ఆప్షన్ని సెలెక్ట్ చేసుకో. IDCW కూడా 8%, 9%, 10, 11, 12 వరకు కూడా పర్సెంటేజ్ డెలివరీ చేస్తున్నాయి. వాళ్ళు క్వార్టర్లీ ఏదో పే చేస్తూ ఉంటారు. సో బేసిక్గా దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్. క్యాష్ ఫ్లో అనేది క్రియేట్ అయితే మనిషి లివింగ్ అనేది కంఫర్టబుల్ అయిపోతుంది. మనిషి పానిక్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే రెగ్యులర్ క్యాష్ ఫ్లో లేకపోవడం. ఆస్తులు చాలా ఉంటాయి మనకి, బోలెడైన ఆస్తులు, కానీ ఆ ఆస్తుల వల్లే మనకు షుగర్లు బీపీలు వస్తాయి, వాటిని కాపాడుకోవడానికి. క్యాష్ ఫ్లో క్రియేట్ అయితే మనం బాధపడం. ఎంత ఆస్తి ఉంటే ఏంటి, చాలా మందికి చెప్తూ ఉంటారు, ఏమంటే మీకు అన్ని ఎకరాలు ఆస్తుంది, అన్ని ఎకరాల పొలం ఉంది, ఏం చేసుకుంటాం, దాని ముందు దుప్పడేసుకొని పడుకుంటామా? జేబులో చిల్లి గవ్వ ఉండదు, హాస్పిటల్కి వెళ్తే రూపాయి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు మన దగ్గర, పిల్లల్ని చదివించడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి. వాట్ ఈస్ ద పాయింట్? సో బేసిక్గా ఏదైతే రియల్ ఎస్టేట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీలొకేట్ చేసుకుంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఇంకా రెంటల్ ఈల్డ్ జనరేట్ చేయడానికి. డబ్బు అనేది వస్తూ ఉండాలి. ఒకప్పుడు మనకి రియల్ ఎస్టేట్ డబ్బులు పెడితే అందరూ అనుకుంటారు దాని ఆస్తిని క్రియేట్ చేయడానికి పెట్టారని. ఒకనొక రోజుల్లో మనకి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం అంటే ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఈ అగ్రికల్చరల్ ల్యాండ్స్లో ఎందుకు పెట్టుబడి పెట్టేవాళ్ళు? అది క్యాష్ ఫ్లో ఇచ్చేది. ఎట్లా? వ్యవసాయం డైరెక్ట్గా చేసేవాళ్ళు, కౌలుకి ఇవ్వడం కాదు.
వాళ్ళే చేసేటోళ్ళు, వాళ్ళే వ్యవసాయం చేసేవాళ్ళు, దాని నుంచే వాళ్ళకి ఆదాయం వచ్చేది, యజమానులే చేసేటోళ్ళు. యజమానులే చేసేవాళ్ళు. సో బేసిక్గా అది క్యాష్ ఫ్లో అని అంటే వాళ్ళు వ్యాపారం మీద పెట్టుబడి పెట్టారు, అగ్రికల్చర్ ఇస్ ద బిజినెస్, ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టారు, దాని మీద బిజినెస్ చేశారు, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేశారు, ట్రేడ్ చేశారు, డబ్బులు వచ్చాయి. సో బేసిక్ క్యాష్ ఫ్లో జనరేట్ అంటే అవ్వకపోతే ఇది ఈ చేయకూడదు. ఈ రోజుల్లో పొలాలు కొనడం అనేది తప్పు అంటారా? క్యాష్ ఫ్లో లేదండి. అది అందరికీ కాదు, వ్యవసాయం చేసేవాడికి పొలం ఉండాలి. ఇప్పుడు పొలం ఎవరికి అందుబాటులో ఉండాలి? రైతుకి. ఇప్పుడు దాని పొలం రేట్లు కొనలేని స్థాయికి చేరుకోవడానికి కారణం ఏంటి? అవసరం లేదని కూడా కొంటాం, అంతే కదా. అవును. ఇప్పుడు అవసరం ఉన్నవాడు కొనుక్కోవడం కోసం దాన్ని వదిలేస్తే అంత పెరిగి ఉండేది కాదు. నీకు ఏది అవసరం? ఒక కమర్షియల్ ప్రాపర్టీ అవసరం, అవును. ఒక మంచి ఏరియాలో కమర్షియల్ ల్యాండ్ అవసరం, లేదా మీరు ఉండడానికి ఒక ఇల్లు అవసరం, అంతే. లేదంటే ఒక రెంటల్ ఇల్లు జనరేట్ చేయడానికి ఒక మంచి కాంప్లెక్స్ అవసరం, చిన్నదో పెద్దదో. ఇది కదా మీకు కావాల్సింది. అగ్రికల్చరల్ ల్యాండ్ కొని ఏం చేశారు? ఒక రైతు కడుపును కొట్టారు. వాడు కొనలేడు కదా పాపం, మళ్ళీ రైతు ఎట్లా కొంటాడు? సార్ ఇప్పుడు కొంతమంది ఎక్కువ కార్పస్ ఉన్నారు, 10 కోట్లు 20 కోట్లు వాళ్ళ దగ్గర బిజినెస్ చేయడానికి కార్పస్ ఉన్నారు. అదే ఒక ఎకరం పొలం తీసుకొని ఒక ఏరియాలో మంచి మెట్రో సిటీ దూరంగా కానీ ఎటైనా అప్కమింగ్ మెట్రో సిటీస్ దగ్గర అయినా కానీ సో వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ అనేది అమ్ముతారు. అది వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ బిజినెస్ అని అంటారు, లేకపోతే అది కూడా క్యాష్ ఫ్లో? అది అందరి పని కాదు కదా, అది వ్యాపారం ఉంటుంది, దాని క్యాష్ ఫ్లో అని. అది బిజినెస్ అండి. Business. ఇప్పుడు ప్రతి దాంట్లో బిజినెస్ ఉంటుంది, ఇన్వెస్టింగ్ ఉంటుంది. గోల్డ్ లో మీరు కొంటే ట్రేడింగ్, మీరు కొంటున్నారు, మీకు అది ఇన్వెస్ట్మెంట్. కొని మేము పక్కన పెట్టుకున్నాం, అది ఇన్వెస్ట్మెంట్. అమ్మేవాడికి వ్యాపారం. ల్యాండ్ సేమ్, అమ్మేవాడికి అది వ్యాపారం, మీకు ఇన్వెస్ట్మెంట్. ట్రేడ్ చేసుకొని కొన్నది. అవును. అర్థమవుతుందా? సో బేసిక్ గా మనం క్యాష్ ఫ్లో అనేది ఇండివిజువల్ లెవెల్లో మనకి మంత్లీ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. క్యాష్ ఫ్లోకి సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోకపోతే ఫ్యూచర్ అనేది అంధకారంలో ఖచ్చితంగా నెట్టబడుతుంది. అపార్ట్మెంట్ లో వాటిలో పెట్టుబడులు పెట్టకండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హౌస్, బై ఎ హౌస్. అపార్ట్మెంట్ అయినా ఏదైనా మీ వయసుని బట్టి మీకు ఉండేటువంటి ఫిజికల్ ఫైనాన్షియల్ కండిషన్ చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇల్లు కొనాలా కొనకూడదు డిసిషన్ తీసుకోవడానికి. ఆ పారామీటర్స్ అన్ని మీట్ అవుతున్నాయంటే ఇల్లు కొనుక్కోండి. దాని బదులు ఊర్లో ఖాళీగా ఎకరం పొలం పడుంది, మీకు ఇల్లు లేదు హైదరాబాద్లో, ఆ ఎకరం పొలంకి 20,000 వస్తుంది, నేను ఆ ఎకరం పొలం అమ్మేసి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే నాకు నెలకి 20,000 సేవ్ అవుద్ది. ఏది బెటర్ ఆప్షన్? ఇదే. ఎట్లీస్ట్ అదనే చేయండి. ఖాళీగా ఉండే బదులు మీకు ఇక్కడ నెలకి 20,000 కడుతున్నారు కదా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాల్ డబ్బులు వస్తున్నాయి. ఆ సంవత్సరానికి ఒకసారి 20,000 ఇక్కడ నెలకు వస్తున్నాయి కదా. కానీ వాళ్ళందరూ విలేజ్ లో వస్తాయి సార్, ఊర్లలో వాళ్ళు ఏమో ఆలోచిస్తారంటే పొలం ఎప్పుడైనా రేట్ పెరిగిద్ది కానీ ఆలోచిస్తారు. సో ఆ రకంగా వాళ్ళ మైండ్ సెట్. కానీ మీరు బతకట్లేదు కదా. యా. ఆస్తి దేనికి? బతకడానికి, అనుభవించడానికి, బతకడానికి, మన ఆకలి తీర్చడానికి. అవును. ఆకలి తీర్చండి, అనుభవించలేనిది చెట్టుకు అయితే సమానం, అంతే కదా. అవును. ఏం దాని యొక్క ఉపయోగం ఏంటి? తుప్పుపడిపోవడం తప్పించి. పెరుగుద్ది అని అంటే ఏం చేసుకుంటావు? పెరిగితే నువ్వు బతకాలి కదా. ఫస్ట్ బతుకు. నీ కంఫర్టబుల్ లివింగ్ ఎక్కడ దాకా అనుకుంటున్నావు అక్కడ దాకా బతికి తర్వాత ఎంత పెరుగుతుందో పెరగని. దెర్ ఇస్ నో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఒక డెఫినేషన్ ఉండదు దానికి ఎప్పుడు కూడా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటారు, ఒక్కొక్కరితో ఒకటి ఉంటుంది. లెట్ దెమ్, అంటే చిన్నగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు ఒక సెటిల్మెంట్ వస్తుంది కదా, నాకు ఈ లైఫ్ స్టైల్ నచ్చింది అని. ఆ తర్వాత మిగిలినంతా ఆస్తి రూపంలో పెరుగుతూ ఉంటుంది. ముందు బతకండి. నేను అమ్మేసుకొని ఖర్చు పెట్టమని చెప్పట్లేదు. ఒక హౌస్లో పెట్టుకోండి కావాలంటే. ఏది ఖాళీగా ఉంది ల్యాండ్ అని అనుకుంటే, ఖాళీగా ఉంటే మీకు దానివల్ల ఉపయోగం లేదు, బై ఏ నైస్ హౌస్. అది బెటర్ ఆప్షన్ అవుతుంది ఇంకా మీకు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్ అండి.